నమస్కారం. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు లేదా సవాళ్ళను తట్టుకొని నిలబడే వాళ్ళు కొందరు. తాము నిలబడమే కాదు, 10 మందికి ఆదర్శంగా నిలబడడం, వచ్చే తరాలకు స్ఫూర్తినిచ్చేవారు కొందరు. ఆ కొందరులో అలాంటి వారిలో ఒకరు నా ఎదురుగా ఉన్నారు. వారి పేరు ఆంజనేయులు గారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేసి ఈ మధ్యనే వారు ఉద్యోగ విరమణ కూడా చేశారు. తెలుగు రాష్ట్రాలలో వారి గురించి చాలామంది, కొన్ని లక్షల మందికి తెలుసు వారు చేసిన సేవా కార్యక్రమాలు. అట్లాగనే హైదరాబాదు జీవితం, వారు పుట్టి పెరిగిన నేపథ్యం ఇత్యాది విషయాలు తెలుసుకుందాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. హెల్త్ ఎట్లుంది సార్? ఫైన్ అండి, బాగుంటుంది. బాగానే. యాక్టివిటీస్ నడుస్తున్నాయి మీవి? అండి నడుస్తూ ఉన్నాయండి. ఇది 54వ సంవత్సరం. 54 యాక్టివిటీస్లో 8th క్లాస్ ఉన్నప్పుడు నుండి 1972 నుండి మొదలెట్టాము. అప్పుడు బాలానందం, బాల వినోదం అని రేడియో ప్రోగ్రామ్స్ వచ్చేవి ఆకాశవాణిలో. బాలానందం అంటే చిన్నగా మన బస్తీలో, మన కాలనీలో ఉన్న చిన్న బస్తీలో ఉన్న వాళ్ళకు పిల్లలందరూ కలిసి, స్కూల్ పిల్లలు, అప్పుడు హై స్కూల్, 72లో 8th క్లాస్లో ఉన్నాను నేను. సో అందరం కలిసి ఒక చిన్న బాలానందం పెట్టుకొని, అప్పుడు బాగా ప్రోగ్రామ్స్ వచ్చేటి రేడియోలో. అప్పుడు చిన్నక్క, ఏకాంబరం, వాళ్ళంతా చాలా ఫేమస్ ఆ టైం. అయితే అట్లాగే ప్రోగ్రామ్ చేస్తూ అక్కడ మహంకాళ్ టెంపుల్ అని సికింద్రాబాద్లో, అక్కడ దాని ఎదురుకుండానే రంగరేజ్ బజార్ అని ఒక బస్తీ. ఆ బస్తీలో హ్యుమానిటేరియన్ యూత్ అసోసియేషన్ అని ఒకటి అప్పుడే స్థాపించారు, 1972 ఉగాది రోజునే. మేము చిన్నపిల్లలం. సరే ఏంటి అని చూస్తే అందరూ మాకంటే 10-15 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉన్నారు, కొందరు మాకంటే ఒక 5 years పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా అట్లనే కంటిన్యూ చేస్తూ పోయాము సామాజిక సేవలు. ప్రప్రదంగంగా వాళ్ళు చేసుకుంది ఏంటంటే, మాకు చాలా నేను ఆకర్షితున్నాను, సిటీలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం. ఆ రోజు చాలా ఇబ్బంది కదా అప్పట్లో, నీళ్ళకు చాలా కష్టం. ఎండాకాలంలో నీళ్ళు తాగాలంటే కష్టం. నీళ్ళు తాగాలంటే ఏదైనా ఇరానీ హోటల్ హైదరాబాద్ ప్రతి రోడ్లో ఉంటాయి. అక్కడ పోయి నీళ్ళు తాగాలంటే వాడు ఫస్ట్ చాదాదిరి నీళ్ళు ఇస్తానేవాడు. నీళ్ళకి ఎద్దడి కూడా బాగుండేది. సో చలివేంద్రాలు పెడదామంటే అప్పుడు మేము చిన్నపిల్లం, చాలా ఆనందం అనిపించింది. సో మేము వాళ్ళతో పాటు వెళ్ళి పని చేయడము, వాళ్ళతో పాటు ఆ తడకలతో కడతారు, ఎదురు తడకలతో. ఆ వెదులతో కట్టిన తర్వాత మా అంతా చాలా బీద కుటుంబాలు అంటే స్లమ్ టైప్. స్లమ్ టైప్. ఆ బీద కుటుంబాలలో ఉన్న స్త్రీకి 3 నెలలు ఎంప్లాయ్మెంట్, నెలకు 80 రూపాయలు చొప్పున ఇచ్చి 3 నెలలకు అక్కడ కుండలలో నీళ్ళు నింపి పెట్టేవాళ్ళం పొద్దున. సిటీలో దాదాపు 38-40 వేసేవాళ్ళు చలివేంద్రాలు. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర నుండి మొదలెడితే లకడికప్పుల వరకు. అది ఎలా వేస్తాను, డబ్బులు ఎలా వస్తాయంటే, ఎవరైనా షాప్ వాళ్ళ దగ్గర పోయి, అయ్యా మీ పెద్దవాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ పేరు మీద బోర్డు పెడతాం, వాళ్ళ పేరు మీద ఈ 3 నెలలు ఒక ఎంప్లాయ్మెంట్, ఒక బీద కుటుంబం బతుకుతుంది. వచ్చి రహదారిలో వచ్చే వాళ్ళకు నీటి ఎద్దడి ఉండదు, తాగుతారు నీళ్ళు అని అట్లా మొదలెట్టాము. ఎక్సలెంట్. సో అది మాకు నేను చాలా ఆకర్షితున్నాను. ఓకే, అప్పటి నుంచి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకుడు గుంతలు బహుశా ఉభయ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో మీరే ప్రారంభకులు, ప్రథములు మీరే కదా? ఎట్లా వచ్చిన థాట్ అది మీకు? అది ఏమైందంటే 1998 సంవత్సరంలో నేను గుజరాత్ ఆఫీస్ పని మీద వెళ్ళానండి. రాజ్కోట్ ఎయిర్పోర్ట్ నుండి సిక్కా అనే ఒక ప్రాంతం ఉంది, ఇండియాకు లాస్ట్ అదే బార్డర్, తర్వాత పాకిస్తాన్ వస్తుంది. అయితే వెళ్తుంటే చూశాను 3-4 అమ్మాయిలు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి బిందెలు తీసుకొని పోవడము, కడవలు తీసుకొని పోయి నీళ్ళు. ఏంటి పొద్దున్నుండి నేను 14 hours ట్రావెల్ ట్యాక్సీలో ఎయిర్పోర్ట్ నుండి. అట్లనే అంతకుముందు కూడా రాజస్థాన్లో చూశాను. అయితే డ్రైవర్ని అడిగాను, ఏంటి ఏమవుతుంది ఇదంతా అంటే, సార్ ఇక్కడ అమ్మాయిగా పుట్టడమే చాలా పాపంలాగా అవుతుంది, పొద్దున్న లేచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వంట చేస్తుంది అమ్మాయి, ఒక కడవ తీసుకొని పోయి నీళ్ళు తీసుకొస్తారు, ఒక 3-4 kilometers పోయి నీళ్ళు తీసుకురావాలి. అబ్బా, ఆ ఇల్లు గడవాలంటే. నేను విచిత్రపోయిన, అరే ఏంటి మన దగ్గర ఎంత బాగుంది, ఇక్కడ అప్పటికి ఇక్కడ ఇదైతే లేదని లేదు, బెటర్ కండిషన్స్, చాలా బెటర్ కండిషన్, వాళ్ళకన్నా చాలా బెటర్గా ఉన్నాం. చాలా బెటర్. అక్కడ వాళ్ళు ఇట్లా పాపము అని చెప్పి అట్లే మైండ్లో అదే ఇరుగుతుంది. టూర్ అయిపోయింది, ఆఫీస్ వర్క్ అయిపోయింది. వచ్చేప్పుడు ఇది
మైండ్లో అంతా అది ఒక అమ్మాయి ఇది బాధపడుతుందా ఒక కుటుంబం నడిపించడానికి అట్లా ఫీలింగ్ అయ్యి హైదరాబాద్ వచ్చాక నేను చాలా పుస్తకాలు చూశాను. నేను ఎంటెక్ అండి బై డిఫాల్ట్ థర్మల్ ఇంజనీరింగ్ ఎంటెక్లో. తర్వాత ఎంబీఏ చేశాను, అది గవర్నమెంట్ చేపిస్తే హార్వర్డ్ యూనివర్సిటీ నుండి. సో చాలా బుక్స్ తిరిగేస్తూ ఉంటే ఎక్కడో విన్నా మహాత్మా గాంధీ గారి ఇంట్లో కూడా 175 సంవత్సరాల క్రితము ఇంకుడు గుంత ఉండింది అని విన్నా. అయితే అమ్మ అంత అంత ఏళ్ళ కిందము ఉన్నాయంటే మనం ఎందుకు ఏమైనా చేయకూడదని చూస్తూ ఉంటే, సో జియాలజీ పుస్తకాలు అంటే భూగర్భ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటే నాకు తెలిసింది వర్షం నీళ్లను భూమిలో ఎక్కించవచ్చు. అంతకుముందు హైదరాబాద్లో దాదాపు 169 చెరువులు ఉండేదండి, హైదరాబాద్ చుట్టుపక్కల కానీ హైదరాబాద్లో కానీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ డజన్లు కూడా లేవు. అవును, అన్నీ ఆక్రమణకు గురి అయ్యాయి అన్నీ. ఇంకో సిటీ అంతా అంత కాంక్రీట్ జంగల్ అయిపోయింది. అవును అవును. దాని కారణంగా ఏమైపోయింది, ఇప్పుడు వర్షం నీళ్ళు ఇంకే మార్గమే లేదు. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు వర్షాకాలం వస్తే ఎన్నో కాలనీలు అన్నీ నీట ఉండుతాయి. అవును, ఇదంతా మనం నీళ్ళలోకి పోయాం, చెరువులోకి పోయాం, అవి రాలా. మనం వాటి స్థానాల్లో మనం వెళ్ళాము. దాని ప్రాబ్లం నీటి ఎద్దడి. ఎండాకాలంలో ఇప్పుడు కూడా నీటి ఎద్దడి. మేము చిన్నగా ఉన్నప్పుడు నీళ్ళు తీసుకురావాలంటే శ్రీరాళ్ళ బొండ మార్కెట్ నుండి మా ఇంటికి నీళ్ళు తీసుకురావాలండి. వెళ్ళి 1 కిలోమీటర్, పొద్దున్న 4 గంటలకు వెళ్ళాలి, పెద్ద లైను. సో మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు, ఆ నల్ల ఇప్పుడు కూడా ఉంటుంది. నేను ఎప్పుడు మొండ మార్కెట్ పోయినా ఆ నల్ల దగ్గర పోయి చూస్తా, అంటే ఫీలింగ్ అట్లా ఉంటుంది అక్కడ. మీ చిన్నప్పుడు నీళ్ళు పట్టుకున్నాను. సో అదొకటే నా ఏరియాలో, ఆ ఏరియాలో అదొకటి కింగ్స్వేల్ ఒకటి ఉండేది, 2 ఉండేవి. ఈ 3 నల్లల దగ్గరనే ఒక 4-5 బస్తీలు నీళ్ళు సప్లై. బస్తీలే ఏకంగా బస్తీలు అంటే ప్రభుత్వ నల్లాలు, అవి ప్రభుత్వ నల్లాలు, మున్సిపల్ నల్లాలు. ట్యాప్ ఏముండదు, వస్తూనే ఉంటాయి. పొద్దున 1-2 గంటలు వస్తే అంత లోపల ఎవరు పట్టుకుంటే పట్టుకోవాలి, లేకపోతే నల్ల బంద్ చేసేది లేదు, పోతూనే ఉంటాయి. ఎవరు పట్టుకోకుంటే పోతాయి వృధా. కానీ పట్టుకుంటారు, నీళ్ళు సరిపోవు, జనాలందరూ వస్తారు. సో అవన్నీ గుర్తుకు వచ్చి ఇంకుడు గుంతలు ప్రయోగాత్మకంగా ఒక టెస్ట్ చేద్దామని చెప్పి ఒక 4-5 కాలనీ వాసులతో, నేను ఉండేది పద్మశాలి కాలనీ కవాడిగూడలో. అయితే ఆ పద్మశాలి కాలనీలో నీటి ఎద్దడి వచ్చి బోర్లు ఎండిపోయినాయి మా పక్కింట్లో కానీ ఒక 2-3 ఇళ్లలో. మాకు బావి ఉండేదండి, ఆ బావిలో కూడా నీళ్ళు చాలా కిందికి వెళ్ళిపోయాయి. ఏంటి బావి ఇది అని చెప్పి ఇంకుడు గుంతలు చేస్తే 3 వర్షాలకే ఎండిపోయిన బోర్వెల్ రీఛార్జ్ అయిందండి మా కాలనీలో. 3 నెలలకు అంతే, 3 వర్షాలకు. సో జూలై 31, 1998, 1998 జూలై 31వ తారీఖు నాడు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ముషిరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కోదండ రెడ్డి గారితో ఇనాగ్రేషన్ చేయించాం. ఎందుకంటే మనం చేసిన ఒక రికార్డు ఉండాలి, పబ్లిక్లో అవేర్నెస్ వస్తే అందరు ముందుకు వస్తారు, నీళ్ళు భూగర్భ జలాల లెవెల్ పెరుగుతుంది, వాటర్ టేబుల్ అంటారు అని అట్లా ఉద్దేశంతో మొదలెట్టాము. ఒకప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు, హైదరాబాద్లోనే పుట్టి పెరిగినంత హైదరాబాద్, ట్యాంక్ బండ్లో నీళ్ళు తాగేవాళ్ళం అండి. ట్యాంక్ బండ్ నీళ్ళు తాగేవాళ్ళం. ఇప్పుడు ట్యాంక్ బండ్ నీళ్ళు చేయికి టచ్ అయితే కూడా స్కిన్ డిసీజ్ వచ్చేలా ఉంటాయి. ఎక్కడ ఎటు నుంచి, అంటే మీరు ఇటు సెక్రటరియట్ వైపు నుంచి వెళ్ళేదా? లేదు, మేము ఉండేది రాణిగంజ్ దగ్గర కదా, అటువైపు సికింద్రాబాద్ నుంచి. అక్కడ నుండి వస్తే మేము ట్యాంక్ బండ్ సెంటర్కే రావాలి, ఎవరైనా బోట్స్ క్లబ్ దాటుకొని ట్యాంక్ బండ్ సెంటర్కి వచ్చేసి అక్కడ నీళ్ళు తాగినాం. మా పెద్దవాళ్ళు బతుకమ్మలు అన్నీ ఆడితే అక్కడ ఆడి అక్కడ వదిలేసి ఆ పల్లెంలో నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు అందరం ప్రసాదం కింద స్వీకరించేవాళ్ళు. ఈతలు పడేదా? ఈత సండే నాడు పోటీలు పెట్టుకొని ఈతలు కొట్టేవాళ్ళు హుస్సేన్ సాగర్లో. కొందరు కాలు చేతి విరగొట్టుకున్నారు, కొందరు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే జిబ్రాల్టర్ రాక్ ఉందో, ఇప్పుడు మన బుద్ధుని వికెట్టిండ్రు, అక్కడ వరకు పోయినవాడు విన్నర్, ఎవరు ఫస్ట్ పోతే అట్లా. చెరువు కట్ట నుంచి ట్యాంక్ బండ్ కట్ట నుండి. అప్పుడు ఏం రాళ్ళు అనేది వాటిని జిబ్రా ఎన్ని రాళ్ళు ఉండే? అట్లా 3 రాళ్ళు ఉండే, నీళ్ళాలు తేలి ఉండే. వాటి పేర్లు 1 నంబర్, 2 నంబర్, 3 నంబర్ రాళ్ళు పోవాలి. అరే అంత మంచి హైదరాబాద్లో ఈ కొరవ ఏందా అని చెప్పేసి ఇంకుడు గుంతల కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసి అట్లా మా కాలనీలో ఇప్పుడు ఒక 10 ఏళ్ళలో ఒక 70-80% ఇళ్లలో వచ్చేసింది. నీటి ఎద్దడి లేదు.
2-3 సంవత్సరాల క్రితం 2023లో 31 ఫీట్లలో ఉంది వాటర్ లెవెల్. 31 ఫీట్. 31 ఫీట్లు. అంతకుముందు వాటర్ లెవెల్ ఎంత కష్టంగా ఉండేదంటే హైదరాబాద్ మొత్తంలో యావరేజ్ వాటర్ లెవెల్ 1200-1500 ఫీట్లు ఉండేది. చాలా కష్టం ఉంది. మీరు ఇప్పుడు మాడిపల్లి ఏరియా అటువంటి పోల్చుకోండి వాటర్ లెవెల్. ఈ ఇంకుడు గుంతలు మన కాలనీలో మొదలెట్టాక మెల్లిమెల్లిగా అవగాహన కార్యక్రమాలు చేశామండి. ఒక టీం లాగా ఏర్పరచుకొని అప్పుడు స్పీకర్ ఉండే నారాయణరావు గారు అని ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆయన కూతురు ఒక అమ్మాయి పేరు నాకు సరిగ్గా గుర్తులే. ఆమె ఒక గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన కూడా, సుదర్శన్ గారు అని. ఇట్లా మేము ఒక టీం లాగా ఏర్పడి సిటీ అంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. ఎంటైర్ సిటీ హైదరాబాద్లో అవుట్స్కట్స్లో కూడా. అది చాలా మంచి ఫలితాలు ఇచ్చాయండి. సో మా ఫస్ట్ మేము 5 గుంటలతో మొదలెట్టిన 5 గుంటలు కేవలం. ఆ రోజు 656 రూపాయలు పడింది ఒక్కొక్క గుంటకు. ఓకే. ఇంకొక గుంత తీసే విధానాలన్నీ నెట్లో ఉన్నాయి. ఉన్నాను, మీ వీడియోలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక 4-5 వేలు 10,000 లోపల అయిపోతాయి. డిపెండింగ్ అపాన్ మీ ప్లాట్ ఏరియా, మీ క్యాచ్మెంట్ ఏరియా, వర్షం నీళ్ళు ఎంత పడతాయి మీ ఏరియా. సో అట్లా ఈ సిటీ అంతా అయిన తర్వాత ఏం చేసామంటే డిస్ట్రిక్ట్స్ లెవెల్లో మొదలెట్టాము. అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే డిస్ట్రిక్ట్ లెవెల్, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో. అట్లా చేసిన తర్వాత మెల్లిమెల్లిగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న సిటీ అంటే బెంగళూరు ఇండియాలో. సో బెంగళూరు కేప్ టౌన్ అని సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్ దాని క్యాపిటల్ సిటీ. గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మేము నీళ్ళు ఇవ్వలేము, మీరు ఉంటే ఉండండి లేకుంటే లేదు ప్రజలకు. అంటే కేప్ టౌన్ ఖాళీ చెప్పిండ్రు వాళ్ళు, చెప్పారు డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేము. ప్రభుత్వం వాటర్ సప్లై చేయలేదు, ఈ పబ్లిక్ వాళ్ళ ఓన్ మార్గాలు ఎంచుకోవాలని చెప్పింది ఎప్పుడు 2001లో. అలాంటి పరిస్థితులు బెంగళూరులో వచ్చే పరిస్థితి చాలా కనబడింది. ఎందుకంటే నేను రెగ్యులర్ ఆల్ ఓవర్ ఇండియా తిరిగేవాడిని ఆఫీస్ వర్క్ దృష్ట్యా. సో బెంగళూరులో కూడా చాలా సంస్థలతో సంప్రదించి అక్కడ మొదలెట్టాము. అది మొదలెట్టే సక్సెస్ఫుల్ అయిపోయిందండి అక్కడ కూడా. బెంగళూరులో మీరే ప్రారంభకులు అక్కడ కూడా? అక్కడ కూడా ఇంకుడు గుంతల కార్యక్రమాలు మొదలెట్టి 2003-2004 వరకు అక్కడ స్టార్ట్ చేశాము. బెంగళూరులో చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. అపార్ట్మెంట్ ఓనర్స్ ఉంటారు కదా, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వచ్చి అక్కడ కూడా చేశాము. ఎన్ని చేసింది సార్ మీరు బెంగళూరులో? బెంగళూరులో ఒక 50-60 వేలు చేసి ఉంటామండి. 50-60 వేలు చాలామంది. అక్కడ లోకల్గా నోనికా అని ఒక మేడం ఉన్నారు, ఆమె అక్కడ చూసుకుంటూ ఉంటారు, ఆ లోకల్ ఆర్గనైజ్ చేస్తారు. అట్లనే నెల్లూరులో చేశాము, చిత్తూరులో చేశాము, అట్లా చాలా జాగాలో చేయడం జరిగింది. ఇలా కొందరు చెన్నై నుండి సంప్రదించారు, మిమ్మల్ని ఇబ్బంది ఉందని. చెన్నై వాళ్ళు చెప్పేవాళ్ళు, అప్పుడు చాలా గుర్తు చేసుకునే వాళ్ళు ఎన్టీ రామారావు గారిని. మాకు తెలుగు గంగా అని నీళ్ళు ఇచ్చారండి మహానుభావుడు. చెన్నై ఆయన స్వతహాగా అనుభవించాడు ప్రాబ్లం కాబట్టి ఆయన రియలైజ్ అయ్యాడు. సో తర్వాత ఇప్పుడు ఇంకుడు గుంతలు ఇస్తున్నారు మీరు మాకు. సో అట్లా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఇప్పటికీ చాలా లక్షల సంఖ్యలో చేయించాము. సో ఎవరికైనా సరే ఉచితంగా వెళ్ళి మనం నిలబడి చేయించి, వాళ్ళ దగ్గర ₹1 తీసుకునేది లేదు, మన డబ్బులే, వాళ్ళ ఇంకుడు గుంతకు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. అట్లా మా టీముల్లాగా చేసుకొని చేస్తూ ఉన్నాము. సో ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే మాకు ప్రొఫెసర్ లాలే గారు అని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపల్ గారు ఉండేవారు. ఆయన ఎంత సామాన్యం, ఎంత అంటే గ్రేట్ సింప్లెస్ట్ పర్సన్, అంటే ఒక సెయింట్ లాగా, ఒక సాధువు లాగా. ఆయన సాంస్క్రిట్ ప్రొఫెసర్. ఆ రోజుల్లో నేను రాసిన పుస్తకం ₹350, 1975-76లో. ₹350 అంత పెద్ద ఇది. ఆయనకు ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చిందండి. ఈ మధ్యనే కాలం చేశారు, పూణేలో కాలం చేశారు. వాళ్ళ ఇంటి చాలా ఆయన ద్వారా చాలా నేర్చుకోవడం జరిగింది, డాక్టర్ పిజి లాలే గారి ద్వారా. ఆయన యూనివర్సిటీలో కాలు కింద పెట్టారు, కానీ జీరా నుండి కళాసిగూడలో మేము ఫ్రీ స్కూల్ నడిపించేవాళ్ళం. అక్కడికి నడుచుకుంటూ వచ్చేవారు. అంత మహానుభావం. ఫ్రీ స్కూల్ నడిపిందా? ఫ్రీ స్కూల్ అంటే అది ఎట్లా నడిపినామంటే మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. అయితే మనకు ఇంట్లో టీ చేయాలంటే పాలు కూడా ఉండే పరిస్థితి లేదు. మేము స్కూల్లో ఉన్నప్పుడు, ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు, హై స్కూల్లో ఉన్నప్పుడు పాలు పోసి ఉప్మా పెట్టేవాళ్ళండి. అప్పుడు
ఆ పాలు పొద్దున పోయేటప్పుడు ఒక చెంబు తీసుకొని పోతే అందులో తీసుకొని వస్తే ఆ రోజు తెల్లారికి నీ ఇంట్లో చాయ్కి నీళ్ళు వచ్చాయి, పాలు వచ్చాయి, సరిపోయి. ఒక గ్లాస్ వచ్చేదా పాలు? మనం ఏది పట్టుకో దాన్ని నిండా పోస్తారు అది. గవర్నమెంట్ గవర్నమెంట్. నేను చదువుకుని నాగెల్దుర్గ యాదవ్ ప్రైమరీ స్కూల్, ఇక్కడ సుబ్రిక్ రోడ్ అని ఉంది మన మాంకాలం గుడి దగ్గర నుండి బాట మధ్యలో రోడ్లో. సో ఆ పాలు తీసుకొని ఇంటికి తెస్తే ఇంటికి కూడా నడిచేది. అంటే అది చాలా బీదరికం ఆ టైంలో. అట్లని చేస్తూ ఉంటే ఈ సేవ కార్యక్రమాల ద్వారా రకరకాల పరిచయాలు ఏర్పడ్డాయి మీకు. రకరకాల పరిచయాలు ఏర్పడినాయి. వాళ్ళందరూ కూడా సేవల్లో దిగడం. అయితే మేము చదువుకొని, నేను టెక్నికల్ స్కూల్లో చదువుకున్నానండి. 8th, 9th, 10th 3 years కోర్స్ అది. అది ఇప్పుడు ఈక్వలెంట్ మీకు నేను చెప్తున్నాను, ఎంటెక్ కూడా చదివాను, కానీ అక్కడ చదువుకున్న చదువు ఇప్పుడు కూడా అంత లేదు. అది అంత బాగా చదివించేవాళ్ళు. మామిడిపల్లిలో ఉంది ఇప్పుడు పాలిటెక్నిక్, మామిడిపల్లిలో పాలిటెక్నిక్ పెట్టారు దాన్ని. అది మా స్కూల్, దట్ వాజ్ అవర్ స్కూల్. హైదరాబాద్లో ఏ థియేటర్ కూడా అంత పొడుగు లేదు, మా డ్రాయింగ్ హాల్ అంత పెద్దది అక్కడ, అట్లా ఉండేది. సో మనం చదువుకొని పైకి వచ్చాం కదా అని మేము 76, 77లో నేను ఇంటర్మీడియట్ అనుకుంటా, 77 అప్పుడు సికింద్రాబాద్ కళాసిగూడ స్కూల్ అని ఒకటి ఉందండి. కళాసిగూడలో ఆ గవర్నమెంట్ స్కూలు, అది ఈవినింగ్ అవర్స్ గవర్నమెంట్ నుండి మేము పర్మిషన్ తీసుకొని మాకు ఈవినింగ్ ఫ్రీగా కోచింగ్ క్లాసెస్ పెట్టుకోవడానికి పర్మిషన్ తీసుకుంటే అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్. డిఓ పర్మిషన్ ఇచ్చాడు. నేను దాని ప్రిన్సిపల్ అయ్యాను ఎట్ ద ఏజ్ ఆఫ్ మేబీ 18, 19 years. ఒక 2-3 years లోపల పాపులారిటీ ఎంత వచ్చిందంటే, అంత మాలాగా బీద వాళ్ళందరే చదువుకుంటారు, మేమేం తీసుకునేది లేదు. వాళ్ళకి రోజు రాత్రి సాయంత్రం 6 గంటల నుండి 9:30 వరకు క్లాసెస్ చెప్పేవాళ్ళం. ఉస్మానియా మెట్రిక్, ఆంధ్ర మెట్రిక్, 10th class, డిప్లొమా, గ్రేడ్ ఈటీ అని ఉంటుంది ఇంజనీరింగ్. యూనివర్సిటీ టీచర్ దగ్గర లాలే గారు ఉన్నారు కదా, యూనివర్సిటీ లెక్చరర్స్ ఫ్యాకల్టీ నుండి ఇలాగే చాలామంది పరిచయమైన వాళ్ళందరూ వచ్చి, చదువుకున్న వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు ఉచితంగా. అందరూ ఉచితంగా. ఎంతమంది వచ్చేది స్టూడెంట్స్? 350 మంది స్టూడెంట్స్ వచ్చారు, అమ్మాయిలు అబ్బాయిలు. మెయిన్గా మేము 10th class కానీ స్టార్ట్ కానీ ఇండస్ట్రియల్ లేబర్ ఉంటారు చాలామంది వర్కర్స్, ఐటీఐ చేసి ఉద్యోగం చేస్తారు. వాళ్ళు కూడా పైకి రావాలంటే వాళ్ళు డిప్లొమా చేయాలి అని చెప్పి వాళ్ళ కోసము ప్రత్యేక తరగతులు పెట్టాము. సండే రోజు మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, ఇంకా స్కూల్ ఉండదు కదా. సో అట్లా పెట్టి బాగా నడిపించామండి. నడిపిస్తూ ఉంటే ఆ స్కూలు ఎంత బాగా అయిందంటే, హైదరాబాద్లో ఉన్న ఆల్ కంపెనీస్లో బిహెచ్ఎల్ నుండి, ఈసీఎల్ నుండి, హెచ్ఎంటీ నుండి, రైల్వేస్ నుండి ఇన్ని కంపెనీస్లో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ చదువుకున్న వాళ్ళు. మింట్ కాంపౌండ్ నుండి కూడా వచ్చి చదువుకున్నారు. ఉద్యోగాలు వచ్చినాయి అందరికీ. అందరూ ఉద్యోగం చేయని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు కూడా వచ్చాయి. ఉచితం ఇదంతా? అంతా ఉచితం. ఇప్పటికి కలుస్తారా మిమ్మల్ని? ఉచితం అండి. గుర్తు వస్తారా? లేదు, 2012 ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. 2012 వరకు నడిచింది. మాంకాళి జాతర అయితే మేము వాటర్ క్యాంప్ వేసేవాళ్ళం. గుళ్ళకి పోవడం గుడితో సంబంధం లేదు, నీళ్ళు 3 రోజుల పాటు. మాంకాళి జాతర సాటర్డే, ఫ్రైడే పబ్లిక్ సర్వీస్ చేయాలి. 4 రోజులు, ఆ 3 రోజులు ఫుల్ వాటర్, మేము వాటర్ పోయడమే. హోమియోపతి పిలిచి ఇవ్వడం, ఆ లైన్లోను జనాలను చూడడం. గుళ్ళకి వెళ్ళేవాళ్ళం కాదు, గుడి బయటనే సేవ. కానీ నిజంగానే ఇవాళ మనం విద్యను, వ్యాపారం, వేలకు ఆ రోజుల్లో ప్రైవేటు ఉన్నాయా హైదరాబాద్లో? ప్రైవేట్, కార్పొరేటు, ప్రైవేటు అవన్నీ లేవు కదా? లేవు. ముందు మేము స్కూల్లో చదివినప్పుడు ఎవరైనా ట్యూషన్ అనేది ఆ రోజుల్లో ప్రైవేట్ పోతుండే ఆయన అనేది, అరే వీడు ఎంత ముద్దు స్టూడెంట్ ప్రైవేట్ పోతుండే అనుకునే వాళ్ళు. అది ఆ రోజుల్లో ఉన్న కాన్సెప్ట్. అట్లా యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగా చెప్తారు. మీరు ఇప్పటికి కూడా చూడండి, హై పొజిషన్స్లో ఉన్న వాళ్ళు దాదాపు 80% మంది వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్న వాళ్ళే ఉంటారు. ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తారు ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళంతా, అది కాదు. మన కల్చర్ ఏంటి అన్ని A to Z చెప్పేదంతా గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్. మీకు ఇక్కడ ఈ ఇంకుడు గుంతల వలన మీకు ఎన్ని రాష్ట్రాలు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు, కొన్ని పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఇక్కడ బీదర్ ఇటు సైడ్ అన్నీ వెళ్ళి, అక్కడ నుండి వెళ్ళి కొన్ని ఆలోచించాం. అక్కడ కూడా నీట్గా జరిగింది. ఒక ఆశ్రమం ఉందండి జహీరాబాద్ దగ్గర. అక్కడ ఒక స్వామీజీ ఫోన్ చేశాడు, టీవీలో ఎక్కడో చూసి పోయాను. పోయి చూస్తే
అన్ని కొండల చుట్టూ ఇక్కడ ఇంకుడుగుత చేయంటాడు ఆయన. ఏదో అక్కడక్కడ పొదల్లాగా అన్ని పెట్టాడు. సరే ఇది ఇంకుడుగు చేయడానికి అది ఇక్కడ చెరువు కడదాం మనం, వాటర్ షెడ్. ఒక పెద్ద చెరువులాగా అన్ని ఎక్కడెక్కడైతే ఉందో ఏం తవ్వి ఖర్చు లేబర్ ఏం లేదు, దాని చెరువు దాకా కింద కన్వర్ట్ చేసి ఆ ఆశ్రమం ఎంత బాగా డెవలప్ అయ్యిందంటే మీరు ఎప్పుడైనా వీలుంటే చూడండి. అక్కడ కూడా పోయి ఒక దిక్కు అంతా పంట పండిస్తున్నారు వాళ్ళు. అవునా? ఒక దిక్కు పండ్లు పండిస్తున్నారు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ అన్నీ వస్తున్నాయి. నీళ్ళు అంటే చెరువు కట్ట కట్టిన చెరువు కట్ట కట్టేయడం అంతా దానికి ఎక్కడ చేసేది లోయర్ లాగా అంటే బయట నీళ్ళు పోకుండా దాన్ని ఎక్కడిదక్కడ వాటర్. అంటే పెద్ద చెరువునా మామూలు చెరువు? మామూలు చెరువే. ఒక 700-800 గజాల ఏరియా, 1000 గజాల ఏరియా, రెండు చెరువులు ఉన్నాయి అక్కడ. అవి చేసేసి మళ్ళీ ఆ వాటర్ని వాళ్ళ డైలీ యూసేజ్ కూడా వాడతాం. సో అది ఊరికే పొర్లిపోకుండా ఎక్కడో పోకుండా కాలాలు అట్ట చేసాం. జైరాబాద్లో ఉంది, మీరు ఇప్పుడు కూడా వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో పద్మారావు నగర్లో ఒకసారి మనం పోయినాం కదా, అది ఇప్పుడు ఎట్లుంది అక్కడ వాళ్ళ సమస్య? వాళ్ళ సమస్య అండి, అది పద్మారావు నగర్లో బెల్వెడేరా గార్డెన్స్ అని ఒకటి ఉన్నది. బెల్వెడేరా గార్డెన్ మనం పోయింది. అవునా? పెద్దది. అందులో 285 ఫ్లాట్స్ ఉన్నాయండి. బాగా డబ్బున్న వాళ్ళదంతా, కానీ నీళ్ళు లేవు. డబ్బు ఉంటే నీళ్ళు ఇవ్వాలి కదా, అంతా కోటీశ్వరులే. 24 గంటలు వాళ్ళకి ట్యాంకర్లు నడిపించారు. ట్యాంకర్లు 24 గంటలు నడిపినప్పుడు దాదాపు 600-700 రూపాయలకి ఒక ట్యాంకర్ అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అన్ని రకరకాల ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆయన ఎక్కడో చూసి మీలాంటి వాళ్ళు చెప్తేనో ఏదో వచ్చారు, సార్ మాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే, నేను యాక్చువల్లీ సరే అండి పర్లేదు, నేను 3 రోజులు హైదరాబాద్లో ఉంటాను, తర్వాత నేను 4వ రోజు వెళ్ళలేదు బయట. ఐ వాజ్ గోయింగ్ టు యూరోప్. వెళ్తుంటే ఆయన 3 రోజులు పొద్దున 6 గంటల నుండి రాత్రి 10-11 గంటలకు కష్టపడ్డామండి. మంచి గురుగుంతారు, మీరు చూశారు. వాళ్ళకి నేను ఈ 3 రోజులు వర్క్ చేశాను, వాళ్ళు అందరు ఉన్నారు. పొద్దున 6ంటికి మొదలెట్టే వాళ్ళము, ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి సాయంత్రమే. చాలా బాగా పనిచేశారు. అంత కోఆపరేషన్ ఇచ్చిన వాళ్ళు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇదనమాట. వాళ్ళు నేను యూరోప్ వెళ్తున్నాను, నేను ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మేము ట్యాంకర్లు ఆపేశాం సార్, మాకు వాటరు వర్షాకాలం అది, మాకు వాటర్ వచ్చేసేసింది మా బోర్వెల్లో. అంతకుముందు రోజు పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట వాటర్ ఇచ్చేవాళ్ళంట అందరికీ. మేము ఫ్రీగా చేసేసాం సార్, ఇప్పుడు వాటర్ ఎంత వాటర్ అంటే అంత వాటర్ వస్తుంది, థ్యాంక్ యూ సార్ అని చెప్పి చేశారు. అంటే వాళ్ళకి మళ్ళీ అంటే వారికి సంవత్సరానికి కనీసం 2-3 లక్షలు మిగిలినాయి. వాళ్ళు ఇప్పుడు దాదాపు 1.5 కోటి మిగిలి ఇచ్చారు 5 ఏళ్లలో. 1.5 కోటి. మీ చిన్న ఒక ఆలోచనతో? చిన్న ఆలోచనే, చిన్నదంటే మన ధర్మం అది. మనం ఈ జన్మ తీసుకున్నందుకు మన సమాజం పట్ల మనం చూపించాల్సిన ధర్మం. మనం గొప్ప పని ఏం కాదు, ఇట్స్ అవర్ డ్యూటీ. కానీ మీకు చాలా బాధ్యతగా ఉన్నారు కదా మీరు. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, మీరు ఎట్లా? కుటుంబం అంటే ఏంటంటే అండి, యాక్చువల్గా మేము చాలా బీదరికంలో వచ్చామండి. మా మమ్మీ కూడా ఇళ్ళల్లో పని చేయడం, మా ఫాదరు పరుపులు కుట్టేవాడండి. మనం పడుకుంటాం కదా రాత్రి, పరుపులు పిల్లోస్ కుట్టేవాడు. నేను కూడా స్కూల్ అయ్యాక సాయంత్రం పూట పోయి చదువుకుంటామని గ్యారంటీ లేదు. మా బస్తీలో ఎవరు చదవలే. మా దొడ్లో అది 168 మంది పాపులేషన్, 28 ఇండ్లు, ఒకటే బాత్రూమ్. 28 ఇండ్లకు? ఆ పరిస్థితిలో పెరిగినాము. ఇంకా అంత బీదరికం నుండి పైకి వస్తున్నాం కదా. నాకు చిన్నప్పటి నుండి బీదరికం నుండి బయట రావాలి, నాకు అది ఒక్కటే టార్గెట్ అండి. బీదరికం ఎంత దుర్భరంగా ఉండేదంటే ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా అట్లాగే ఉందండి. డబ్బున్నవాడే దోస్తులు ఉంటారు. మా పక్కింట్లో మా చుట్టాలకు పత్రిక ఇచ్చి మాకు ఇయ్యని వాళ్ళు ఉన్నారండి ఎంతోమంది, క్లోజ్ రిలేటివ్స్. ఎట్లా ఉంటుంది చెప్పండి ఫీలింగ్? మేము బీదరికంలో ఉన్నామని చెప్పి మా మేనమామలే మా ఇంటికి ఎక్కువ వచ్చేవాళ్ళు గారు, అంత పరిస్థితి. సో నాకు కసి అనమాట, మనిషిలో కసి ఉండాలి, ఏదైనా చేయాలని ఎస్ తపన ఉండాలి, ఐ షుడ్ డూ దిస్ అనేది. సో పరుపులు కుడుతున్నా మా డాడీ, నేను కూడా సాయంత్రం పూట పోయి చేస్తున్నా. మొత్తం పని వస్తుంది నాకు ఇప్పుడు కూడా. మా ఇంట్లో కావాలంటే పిల్లోస్ ఇప్పుడు నేనే కుట్టుకుంటాను, ఇప్పుడు కూడా చేస్తా. అయితే అంత అక్కడి నుండి పైకి రావాలంటే ఏం చేయాలి? 2 కష్టాలు పడాలి, కష్టం తప్ప వేరే లేదు. చదువు, ఎవ్రీథింగ్ ఇట్ విల్ చేంజ్. మీకు చదువు ఉంటే ఏదైనా హాసిల్ చేయవచ్చు, ఏదైనా సాధించవచ్చు. చదవాలా, దెన్ సాయంత్రం పూట పని చేసుకోవాలి. 8th క్లాస్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం 5th క్లాస్ వాడికి ట్యూషన్ చెప్పానండి 10 రూపాయలకి. 8th క్లాస్ స్టూడెంట్ ఉన్నప్పుడు 5th క్లాస్ అబ్బాయికి ట్యూషన్ చెప్పాను. ట్యూషన్ మన ఇంట్లో చెప్తే ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ ఇంటికి పోయి చెప్తే ఇంకో రకంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు మనం ఎంత
బాగా చెప్తాం వెదర్ ఈజ్ కేపబుల్ ఆర్ నాట్ అని. సో మనం అందులో బాగా చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్. ప్రతి మాస్టర్కు ట్యూషన్ చెప్పే విద్యార్థి తన కొడుకులాగా ఉండాలి. నా కొడుకు ఎంత పైకి రావాలంటే ఎట్లా చేయాలనేది ఆ తప్పన ఉండాలి. ఈ వలన మాస్టర్లో అది లోపించింది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలలో ప్రైవేట్ హాస్పిటల్లో వాడు ఎంత సంపాదించేస్తాడు ఆ సంస్థకు అనేది చూస్తాడు. అట్లా కాదు, ముందు రోజుల్లో అంత గవర్నమెంట్ స్కూల్లే కదా. సో మేము అట్లా చెప్తూ ఉంటే వాళ్ళు బాగా నచ్చితే ఇంకోరికి రిఫర్ చేస్తారు. అట్లా ఎట్లయిపోయిందంటే మా అక్క పెళ్ళిలో చేసేటప్పుడు మా కారుగిరి ఏముండే కదా వీధులు, కారు కూడా ఇచ్చారండి. పిల్లగాని తీసుకురావడం, పెళ్లి కొడుకు తీసుకురావడానికి కారు కావాలి కదా మా అక్క పెళ్ళికి. వాళ్ళు కారు ఇచ్చారు. సార్ మీ అక్క పెళ్ళి అంటారు కదా, మా కారు డ్రైవర్ని పంపిస్తాము పెళ్లి కొడుకు. అంటే నేను చెప్పేది ఏంటంటే మనం మంచిగా చెప్పగలిగితే విద్య ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ గురు, నాట్ ఆన్. ఎంతమంది చెప్పారు ట్యూషన్ మీరు? హోమ్ ట్యూషన్ చాలామంది చెప్పాను, లెక్కలేంతమంది చెప్పాను. అవునా? మాకు డబ్బులకు ఎందుకు కుదరలేదంటే ఎంత బీదరికం నుండి పైకి వచ్చి ఒక్కసారి టెక్నిక్ తెలిసిపోయింది. ఒక 15 ట్యూషన్లు చెప్పినాం, 10 పొద్దున, లేక 4 స్టూడెంట్స్ ఒక దగ్గర చెప్పాం. ఆ రోజుల్లో 10, 20, 30 రూపాయలు ఇస్తే ఎక్కువ. ఆ 30 రూపాయలు ఇంటే 5 అనుకోండి, 150 రూపాయలు. 150 బిగ్ అమౌంట్, పెద్ద అమౌంట్. ఆ రోజుల్లో పెద్ద అమౌంట్. 70s లో 7th క్లాస్లో నాకు ఫస్ట్ కామన్ ఎగ్జామ్, ఫస్ట్ బ్యాచ్ అండి నాది 1972. అందులో నాకు మంచి మార్క్స్ వచ్చాయి, ఊహించుకోలే వస్తాయని. అప్పుడు నేను మార్కెట్ స్కూల్లో చదువుతున్నా, సిగ్నాడ్ మౌండో మార్కెట్ దగ్గర మార్కెట్ స్కూల్లో 6th, 7th, 8th అక్కడ చదివిన. 8th డిస్కంటిన్యూ చేసి టెక్నికల్ స్కూల్కి వెళ్ళాను. అయితే 7th క్లాస్ ఆ మార్కులు చూసి నేను ఎంతవరకు చదివాను అంతవరకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ వచ్చిందండి నాది. ఆ స్టైఫండ్ అంటే నెలకు 20 రూపాయలు ఇచ్చారు టెక్నికల్ స్కూల్లో. 3rd ఇయర్లో 30 రూపీస్ ఇచ్చారు. సో అట్లా మళ్ళీ ట్యూషన్ డబ్బులు, ఇక్కడ ఏం కష్టం రాలేదు, ఇక నమ్మకం వచ్చింది. అంటే మీరు 8వ తరగతి నుంచి సంపాదన మొదలైంది. అయితే నేను ఇప్పుడు దీపావళి ఉందనుకోండి, మీ అందరు దీపావళి సెలబ్రేట్ చేస్తారు, అందరూ ఎవరింట్లో అయినా ఎవరైనా పిల్లలైనా. ఇంత పెద్ద గంప, ఆకుల గుల్ల అంటారు దాన్ని, ఆకుల గంప, దాని నిండా దూది పెట్టుకొని మార్కెట్లో 3 పైసలకి 5 పైసలకి దూది, పత్తులు ఒత్తులు చేయడానికి దూది వాడతారు కదా దీపావళికి, అది అమ్మేవాళ్ళు. చిన్నగా ఉన్నప్పటి నుండి, ఎందుకంటే అది అమ్మితే ఒక దీపావళి ఒక 3 రోజులు అమ్మితే ఒక 60-70 రూపాయలు సంపాదన వచ్చేది. మళ్ళీ గణేష్ చవితికి. సో అది అందులోకెళ్ళి బయటపడాలంటే ఇవన్నీ మార్గాలు దొరికినాయి. అట్లా చేసుకుంటూ పైకి రావాలి. పేదరికాన్ని ఎప్పుడు జయించారు మరి మీరు? ఒకసారి కాన్ఫిడెన్స్తోనే అండి, కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఇక సంపాదించగలుగుతామని వచ్చేసింది. ఇంకా ట్యూషన్లు చెప్పుకోవడం, ట్యూషన్ తర్వాత మేము అప్పుడు ఇంకా బీదరికంలో ఏముండేదంటే, ఇప్పుడు మీరు హోటల్లో పార్సల్ తెచ్చుకుంటే అరటాక్ ఏదో వేస్తారు ఇప్పుడు, లేకుంటే ప్లాస్టిక్ వేస్తారు, వ్యాక్స్, అది కరెక్ట్ మంచిది కాదు. ఆ రోజుల్లో మోతుకాకులతో చేసేవారు పార్సల్ కట్టాలంటే. ఇడ్లీలు కానీ దోశ కానీ మోతుకాకులు మనకు యాదగిరిగుట్ట దగ్గర నుండి భువనగిరి, ఆలేరు అక్కడ తెంపుకొచ్చి మోండా మార్కెట్లో అమ్మేవాళ్ళు. మేము ఒక 10-15 కేజీలు తీసుకొచ్చి నేను, మా అమ్మ, మా నాన్న, 2 చెల్లెళ్ళు రాత్రి 12 గంటల వరకు కుట్టేవాళ్ళం. ఇస్తరాకులు కాదు, చిన్నగా ఉంటాయి అవి, పార్సల్ వరకే. పొద్దున్న 4 గంటల రాత్రి వర్షం పడే వరదరా అని ఏం రాని మా చెల్లెళ్ళని 2 తీసుకొని పోయి హోటల్ ఒక 20-25 హోటళ్ళ ఒక 400, 500 అంటే 4 కట్టలు 5 కట్టలు అక్కడ అమ్మేసి వచ్చేవాళ్ళం. డబ్బులు సాయంత్రం తీసుకుంటాం. ప్రతి కట్ట వెనుక మాకు దాదాపు ఒక 60-70 పైసలు మిగిలేటి. 70 పైసలు 100 కొడితే 70 పైసలు మిగిలేటి. అలా చేసి కూడా బతికాము. అట్లా ఒక దాదాపు 7-8 ఏళ్ళు చేసాం. మళ్ళీ ట్యూషన్ చెప్పుకొని పోవాలి, మళ్ళీ వచ్చేసి తయారై మళ్ళీ కాలేజ్ పోవాలా, పాలిటెక్నిక్ పోవాలా, అన్ని రకరకాలు చేసుకుంటూ వచ్చాం. సో అట్లా చేస్తుంటే ఈ సేవా కార్యక్రమాలు కూడా చాలా హెల్ప్ చేశాం. మేమేం చేసామంటే ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ ముషిరాబాద్ చూడండి, అక్కడ పిల్లలకు ఎక్స్ట్రా ట్యూషన్ చెప్పి ఎక్స్ట్రా అవర్స్ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి ఫుడ్కి ఇబ్బంది అవుతుంది. అందరూ పాపం చాలా బీద వాళ్ళ పిల్లలు, రిక్షా వాళ్ళ పిల్లలు, మూటలు మోసే వాళ్ళ పిల్లలు, వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అందిస్తామండి. అది మనది ఫ్యామిలీ పేరు మీదనే రాజుపేట చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాము. సో వాళ్ళు ఈవినింగ్ రోజు ఒక కేజీన్నర కాజు చేసి వాళ్ళకి ప్రత్యేక పదార్థాలు చేయించి వాళ్ళకి ఇస్తూ ఉంటామండి పిల్లలకు. 120 మంది పిల్లలు. మీరు బచ్పన్ సే హైదరాబాద్ కాబట్టి బై బర్త్ హైదరాబాద్. ఇప్పుడు ఆ రోజుల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డు
లేకపోతే కనుక సికింద్రాబాద్లో ప్యారడైజ్ చాలా ఫేమస్ ఉన్నాయి కదా, వాటి గురించి మీ అనుభవాలు ఏమిటి? అది ప్యారడైజ్ ఇది అనేది తెలుసుకుందాం అని అడుగుతున్నా. ప్యారడైజ్ అనేది హోటల్ కాదండి. అందరు ప్యారడైజ్ హోటల్ అది ప్రపంచవ్యాప్తంగా ప్యారడైజ్ హోటల్ అయిపోయింది. యాక్చువల్గా ప్యారడైజ్ అనేది థియేటర్, ప్యారడైజ్ థియేటర్. ఓనర్ పేరు అంజయ్య గారు. అంజయ్య గారు నేను చాలా అంజయ్య, లష్కర్ల అంజయ్య అంటే ఆయన ఒక్కని పేరే. లష్కర్ అంటే సికింద్రాబాద్. ఓకే, ఆ రోజుల్లో ఇప్పుడు కూడా లష్కర్ అంటారు. చాలా ఫేమస్ ఆ రోజుల్లో ఆయన. చాలా ఫేమస్ ఆయన. మంచి దానకర్త కూడా ఆ రోజుల్లో. సో ప్యారడైజ్ థియేటర్ ఆయన ఎన్టీ రామారావు పిక్చర్ అగ్గిపిడుగు అగ్గిరాముడు ఆ పిక్చర్ తేవడానికి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కడానికి పోతే ట్రైన్ మిస్ అయిందట. అయ్యో. ట్రైన్ మిస్ అయితే ఆయన ట్యాక్సీ తీసుకొని భువనగిరిలో ట్రైన్ క్యాచ్ చేశాడు. ఇదే ట్రైన్ క్యాచ్ చేశాడు. భువనగిరి దాటితే మీకు ఆలేరు వస్తుందండి, మధ్యలో రాయగిరి వస్తుంది, రాయగిరి దాటి ఆలేరు వస్తుంది. ఆలేరు దాటిలో పెద్ద వాగు వస్తుంది, టర్న్ అవుతుంది మన ట్రైన్. ఆ వాగు అప్పుడే కొట్టుకుపోయి వర్షం వచ్చింది ఆ రోజు, పెద్ద వర్షం ఉంటుందంట. నేను 9-10 ఏళ్ళ పిల్లని ఉంటా. ఆ ట్రైన్ కొట్టుకుపోయి అందులో చనిపోయాడు ఆయన. చాలా ఫిలాంథ్రపిస్ట్, చాలా సేవ చేసిన వ్యక్తి. ఆయన చనిపోయినాక దాదాపు 10 సంవత్సరాల వాళ్ళకి కూడా మేము వినేవాళ్ళం. అడుక్కునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ లష్కర్ అంజయ్య పేరు మీద పాటలు పాడి అడుక్కునేవాళ్ళు అప్పట్లో. ఆయన అంత మహానుభావుడు. ఆయన ఒకడు బోర్గు మహాదేవ్ అని మన సికింద్రాబాద్ మహబూబ్పల్లి జీవితాల దర్గా అని ఉంటుంది. సికింద్రాబాద్ దర్గా అంటే అక్కడే వాళ్ళు ఇది మా బోర్గు మహాదేవ్ హాల్ అని ఒకటి కట్టించారు. అక్కడ భగవద్గీత అన్నీ నేర్పించేవాళ్ళు. ఇవి మన రామాయణం మహాభారతం శ్లోకాలని నేర్పించేవాళ్ళు. ఇలా కొందరు ఉన్నారండి ఆ రోజులు. ఇక్కడ సంగం థియేటర్ రామస్వామి అని తెలుసా మీకు? చూసాం, చిన్న చాలా చూసాం. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ మీదనే ఇట్లా కూర్చొని బస్ ఎక్కి వచ్చేవారు అక్కడ కూర్చోవాలి. ఇక్కడ మా ఫ్రెండ్, మా ఇల్లు కిరోసిన్ దీపం కదా, మేము అక్కడ చదువుకుంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకునే వాళ్ళం. అయితే అక్కడ రామస్వామి గారు కూడా చాలా సేవ చేశారు. అక్కడ కూడా మేము వాటర్ క్యాంప్ వేసాం, డ్రింకింగ్ వాటర్ క్యాంప్స్ వేసాం అక్కడ కూడా వాళ్ళది ఎవ్రీ ఇయర్. సో అట్లా చాలా. ఇక్కడ వెంకటేశ్వర లాడ్జ్ అని ఉండే సెక్రటేరియట్ ఎదురుకుండా వాళ్ళకు కూడా వేసాం. మన ఇంకా జేమ్స్ స్ట్రీట్లో, సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్లో ఒక మార్వాడి సేట్ ఉండేవాళ్ళు, రామ్ గోపాల్ సేట్ పేరు. వాళ్ళ దగ్గర కూడా వాటర్ క్యాంప్ వేసేవాళ్ళం. గంజి వెంకన్న అని చాలా ఓల్డెస్ట్ పెయింట్ షాప్ ఇన్ హైదరాబాద్. ఆయన కారణంగా దాదాపు ఒక 40 పెయింట్ కంపెనీలు ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టారు. ఆయన స్ఫూర్తితో గంజి వెంకన్న, మీరు రాణిగంజ్ పోయి చూడండి, అంత ఫేమస్. సో వాళ్ళ దగ్గర వాటర్ క్యాంప్ వేసేవాళ్ళు. ఇట్లా చాలామంది. ఆ రోజుల్లో మీరు చిన్నప్పుడు హైదరాబాద్లో చాలా ఫేమస్ ఫుడ్ హోటళ్ళు లేకపోతే కనుక గొప్ప థియేటర్లు ఏమి ఉండేవి ఆ రోజుల్లో? ఆ రోజుల్లో సంగం టాకీస్, సుదర్శన్ 3570, దేవి టాకీస్ తర్వాత వచ్చిందండి. తర్వాత కంకర్ చంద్రయ్య అని ఇప్పుడు సంధ్యా టాకీస్ ఓనర్ ఉండే ఆయన. సంధ్యా 3570 తర్వాత కట్టారు, అది మేము పెద్దగా అయ్యాక. దెన్ శాంతి టాకీస్, దీపక్ నారాయణగూడలో అవి ఫేమస్. శాంతి టాకీస్ అంటే ఫేమస్ ఆ టైంలో, ఇప్పుడు కూడా ఫేమస్. తర్వాత ఎన్టీఆర్ కూడా థియేటర్లు కట్టాడు, రామకృష్ణ 3570. షోలే సినిమా చూడాలంటే మేము 2-3 గంటలు నిలబడితే మాకు టికెట్ దొరికిందండి. ఒక షోకి పోతే ఇంకో షోకి టికెట్ దొరికింది. అంత దాకా నిలబడాలి. ఎందుకంటే మనం 1 రూపీ టికెట్ వాళ్ళం కదా, 60 పైసలు 80 పైసలు టికెట్ వాళ్ళం కదా. సో అట్లా మజా వచ్చేది. అట్లా కూడా నడుచుకుంటూ రావాలి. ఎక్కడి నుంచి? మేము ఎక్కడ పోయినా నడుచుకుంటూ పోవాలి. సికింద్రాబాద్ నుండి హైదరాబాద్ వరకు నారాయణగూడ అయినా నడుచుకుంటూ పోవాలి. టికెట్ కష్టం. ఆ రోజు క్రాస్ రోడ్లు ఎట్లుండే మీ చిన్నప్పుడు? ఎన్నిండ్లు అక్కడ? క్రాస్ రోడ్ మంచిగానే ఉండే అండి. అప్పటికే క్రాస్ రోడ్ మంచిగానే ఉండే. క్రాస్ రోడ్ చాలా డిసిప్లిన్ ఏరియా ఉండే అండి. ఏం గొడవలు అయ్యేది కాదు అప్పుడు. 1-2 ఇన్సిడెంట్ పెద్దగా జరిగినాయి అక్కడ. కానీ ఏమైనాయి? ఒక ఇన్సిడెంట్ ఏమో సంధ్యా థియేటర్లో సినిమా చూసి వస్తుంటే ఎవరో రైవాలిటీతోని వాళ్ళు కారు బయట రాగానే భర్తని చంపేశారు. వాళ్ళు పోడ్చి భార్య మేడ నుంచి పుస్తే లాగి నువ్వు చనిపోతున్నావు ఇలా చూపించారు. ఆ రోజులో ఎంత ఏడ్చామో, అంత దుర్మార్గం ఒకటి జరిగింది. అంతకుముందు ఒక ఆయన ఛత్రిలో గన్ను పెట్టి ఒక ఆయన చంపేశాడు. ఆ 2 ఇన్సిడెంట్ పెద్దవి రాష్ట్రంలో నేను చూసినాయి. కానీ సికింద్రాబాద్ వాజ్ వెరీ వెరీ పీస్ఫుల్. హైదరాబాద్లో ప్రభుత్వాలు మారాలంటే కర్ఫ్యూ వచ్చిన రోజులు, సంవత్సరంలో 3-4 సార్లు కర్ఫ్యూ వచ్చేది. ఆ పరిస్థితులు సికింద్రాబాద్లో ఉండేటివి కాదు. హైదరాబాద్లో మన ఇద్దరం ఫ్రెండ్స్ ఉన్నా కూడా
ఆ గొడవ లేనప్పుడు మీరు అటు సైడ్ నేను ఇటు సైడ్ అట్లా గొడవలు అయ్యాయి. అలాంటి పరిస్థితులు అన్నీ పోయాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ బికేమ్ వెరీ కామ్ కూల్. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు చాలా చేశాడు ఆ విషయంలో. అంటే ఆయన వచ్చిన తర్వాతే మారు పబ్లిక్ ఆలోచన కూడా ఇవాళ మారింది, కానీ మీ చిన్నప్పుడు పబ్లిక్ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది? థాట్ ప్రాసెస్ ఏం లేదండి, కష్టపడాలి, బతకాలి, కష్టపడితేనే తిండి. ఎక్కువ వాళ్ళు రోల్లో కారం నూరుకొని తింటాం, ఎల్లిపాయ కారం ఇంత నూనె వేసుకొని జొన్న రొట్టె చేసుకొని దాని మీద తింటే ఒక రొట్టె ఒక పిల్లని సరిపోయేది అప్పట్లో. నూకలు కూడా తిన్న రోజులు ఉన్నాయండి. 60 పైసలకు కిలో ఇచ్చేది నూకలు. నూకలు. బియ్యం అంటే 80-90 పైసలకు దొరికేది. సన్న బియ్యం తక్కువ, రేషన్ మీద కూడా బియ్యం కొన్ని వచ్చేది. అప్పట్లో సిమెంట్ కూడా 18 రూపాయలు 17 రూపాయలు ఉండేది బ్యాగు, ఒక బ్యాగు. అట్లా రోజులు ఉండేది. సో అలాంటివన్నీ చూస్తూ వచ్చాం చాలా జీవితం. చాలా జీవితం. కానీ మీకు ఏమైనా అవార్డులు వచ్చినాయి మరి ఇంత సర్వీస్? చాలా వచ్చాయండి. నేను ఆఫీస్ పరంగా బిహెచ్ఈలో నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పనిచేశాను. దాదాపు 60 పైన అవార్డులు అప్ టు ఇంటర్నేషనల్ లెవెల్ సంపాదించాను. అంటే కాంపిటీషన్స్ ఉంటాయి, క్వాలిటీ కాంపిటీషన్స్ వల్ల, ప్రొడక్టివిటీ కాంపిటీషన్స్ అవన్నీ. సోషల్ వర్క్ చేసేవాడు కూడా అవార్డులు ఆశించారండి. సోషల్ వర్క్లో అవార్డు కోసం ఇప్పుడు సాధు సన్యాసులు ఉంటారు అనుకోండి, వాళ్ళకు మీకు పద్మశ్రీ ఇస్తుంటే వాళ్ళు తీసుకోరు. అట్లనే సోషల్ వర్క్ చేసే వాళ్ళకు అవార్డులు అవసరం లేదండి. పని చేయాలి, మనతోని ఒకరు బెటర్ అవ్వాలి కండిషన్. అంటే మీ ఆలోచన వలన బెంగళూరు లాంటి టౌను నీటి సమస్య తీరిందంటే మామూలు చొరవ అండి. అక్కడ బెంగళూరులో చాలా కష్టం ఉందండి. ఇప్పుడు కూడా ఇంకా ముందు జనాలు ముందుకు రావాలి. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఎవ్రీ ఇయర్ కొంచెం నీటి అది మెయింటెనెన్స్ ఉంటుంది చిన్నగా. చాలా చాలా బాగుంది. కానీ మీకు అభిమానులు బాగున్నట్లు అక్కడ బెంగళూరులో? బెంగళూరులో ఉన్నారండి, బెంగళూరులో ఉన్నారు, ఆంధ్రాలో కూడా చాలామంది ఉన్నారు, ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఉన్నారు. నాకు అభిమానులు అక్కర్లేండి, వాళ్ళు పని మంచి వాళ్ళు సుఖంగా ఉంటే చాలు. ఎవరైనా మనం సినిమా యాక్టర్లు కాదు, మనం పొలిటీషియన్ కాదు. అభిమానం అంటే ప్రేమ, అభిమానం. చాలా మంది రాజకీయాల్లో రమ్మని అడిగారు 80s మిమ్మల్ని. అంటే నేను అంటే మీకున్న పాపులారిటీ అట్లా పాపులర్ పార్టీ 2 ఫేమస్ అంటే నేషనల్ పార్టీలు అడిగాయి, బీజేపీ, కాంగ్రెస్. నేను టికెట్ ఇస్తారా? ఫిట్ గానే అని చెప్పాను. నేను రాజకీయాలకు ఫిట్ గానండి. ఎందుకు చంద్రబాబు కూడా పంపించాడు రాజకీయాల్లో ఫిట్ అవ్వనండి. ఎందుకు అంటే బహుశా ఇంకుడు గుంతల ఎఫెక్ట్. నేను రాజకీయాల్లో ఫిట్ అవ్వనండి, ఐఎమ్ నాట్ సూటబుల్. ఏ నియోజకవర్గం టికెట్ ఇస్తున్నారు? నియోజకవర్గం అంతా చెప్పలే అండి. ఇప్పుడు కలవాలంటున్నారు, రమ్మన్నారు, మీకు భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఏ పీరియడ్ ఆయన ముఖ్యమంత్రి అయినాక? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండే, ఈయన వర్క్స్ అని చూసుకునేవాడు. ఆయన కింద ఈ వాజ్ మినిస్టర్, ఈ వాజ్ నాట్ సీఎం అట్ దట్ టైం. మీరు అప్పటికే పాపులరా? మీరు అప్పటికే పాపులర్? అవునండి. ఎట్లా ఇంకుడు గుంతలతో? ఇంకుడు గుంతలు ఒకటి. సోషల్ యాక్టివిటీ చాలా రకాలు చేస్తామండి, ఒకటే కాదు, ఎన్నో రకాల సోషల్ యాక్టివిటీ చేస్తాం. సో సోషల్ యాక్టివిటీలో సోషల్ వర్కర్కు మైండ్ ఏముంటుందంటే, వాడు ఇవాళ ఉన్న పొజిషన్ కంటే రేపు బెటర్ ఉండాలి ఎవరైనా, అట్లా అది చూస్తామండి. ఇప్పుడు కీస్ హై స్కూల్ అని ఉందండి, ఇప్పుడు కూడా ఉంది. అక్కడ ఒక స్వామీజీ వచ్చారు, మేము చిన్నప్పుడే. స్వామీజీ వస్తే అందరూ భక్తులంతా వస్తారు. సో మేమేం చేసాం, అక్కడ చెప్పల్ స్టాండ్ పెట్టాం. చెప్పల్ స్టాండ్ చిన్న చిన్న టోకన్స్ పేపర్లు కట్ చేసి రాసి ఒక చిన్న స్టాంప్ వేసి మీ చెప్పులు వస్తే అక్కడ పెట్టుకొని షూ స్టాండ్ ఫ్రీగా. అది చూసి ఆకర్షితులే ఎంతోమంది మాతో సంప్రదించి మళ్ళీ వాళ్ళు కూడా సోషల్ వర్కర్ అయిపోయిన వాళ్ళు. ఎగ్జాంపుల్ చిత్రాణి టాకీస్ అని ఒకటి ఉండే రాణిగంజ్ దగ్గర. చిత్రాణి టాకీస్ రాణిగంజ్ బ్రిడ్జ్ పక్కకే. ఆయనకు 3 థియేటర్లు ఉన్నాయి హైదరాబాద్లో. అప్పుడు కృష్ణస్వామి గారు అని అప్పుడు లేరు ఆయన అది చూసి హౌ ఇట్ ఈస్ పాసిబుల్, మీకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది చెప్పులు స్టాండ్ పెట్టాలని. అట్లా రకరకాలుగా లైక్ ఒకే రకమైన పక్షులు ఒక్క గుటికి చేరుతాయి అన్నట్టుగా చాలామంది జనాలు సమాజం పట్ల ప్రేమ ఉండాలండి. ఎందుకంటే సమాజానికి ఇవ్వాలి, మనం తీసుకోవడమే కాదు. కరోనా టైంలో చూడండి, కరోనా టైంలో ముషీరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అందులో కరోనా టైంలో అసలు కరోనా అంటేనే పక్క ఇంట్లో కూడా మాట్లాడతలేరు ఎవరు ఆ పరిస్థితి. అప్పుడేం చేశాము, రకరకాల ప్రోగ్రామ్ చేసాము. ఆ స్కూల్లో ప్రాబ్లం ఏంటంటే మన పిహెచ్సి అంటారు, ప్రైమరీ హెల్త్ సెంటర్లో కరోనా వచ్చినోడెవడో టెస్ట్ చేయించుకుంటూ ఎవరు తెలియదు, అందరూ కలిసిపోతున్నారు.
అప్పుడు ఒక వారం రోజులు కష్టపడి అక్కడ టెస్ట్ ప్లాట్ఫామ్ అని ఒకటి సపరేట్ చేసాం. ఎవరైతే కరోనా టెస్ట్ చేయించుకోవడానికి వచ్చారో వాళ్ళకు సపరేట్ అటే పోతారు డైరెక్ట్గా. అదే ట్రీట్మెంట్కి వచ్చిన వాడు ఇటు పోతారు. అట్లా ఒక 3 పిహెచ్సిలు డెవలప్ చేశాను నేను. ఇప్పుడు కూడా ఉంటాయి. మీరు ఎందుకంటే మీ సంపాదనలో చాలా మటుకు ఖర్చు అవుతుంది కదా, ఆ. మరి మీ కుటుంబ మద్దతు ఎట్లా ఉన్నది మీకు? నేను మంచిగా ఉన్నా అండి. నేను టైం టు టైం మంచి పిల్లలు చదివించుకున్నాను. పిల్లలే పెద్ద సంపద, వాళ్ళు మంచిగా సెటిల్. ఒకటే దురదృష్టం ఏంటంటే నా పిల్లలు హైదరాబాద్లో లేరు, ఇండియాలో లేరు. చదువుకుంటామని వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోయారు. వస్తే భగవంతుని దేవత ఐ విల్ బి మోస్ట్ హ్యాపీయెస్ట్. నాకు నేను ఒక సిటీ ఇన్ఛార్జ్ ఉంటాయండి సౌదీ అరేబియాలో పవర్ ప్లాంట్కి. నాకు ఆ ప్రాజెక్ట్ అయిపోయాక అమెరికాకి ట్రాన్స్ఫర్ చేశారు 87లో. మిమ్మల్ని 1987లో ట్రాన్స్ఫర్ చేస్తే నాకు అమెరికా అంటే చిన్నప్పటి నుండి ఇష్టం లేదు. ఎందుకు అంటే నేను పెరిగిన విధానం కావచ్చు, దేశం పట్ల ఉన్న ఇంట్రెస్ట్ కావచ్చు, ఇండియా డెవలప్ అవ్వడానికి రష్యా చాలా హెల్ప్ చేసింది మనకు. రియల్గా కూడా మీరు ఎవరైనా కనుక్కొని చెప్తారు. నాకు అమెరికా ట్రాన్స్ఫర్ చేస్తే నేను రిజైన్ చేసి వచ్చి బిహెచ్ఈలో చేరానండి. ఎంత లైఫ్ లేకుండా నా కొడుకు అక్కడే పెట్టేవాడు, నేను అక్కడే ఉంటే. మన దేశం లేదు, తక్కువ లేదండి. మన ది బెస్ట్ కంట్రీ. ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ఏరియా వెళ్ళాను. మీరు రోడ్ ఫుట్పాత్ పైన కూర్చోండి, ఎవరైనా వచ్చి క్యా ఉన్న బైక్ ఏమైనా కేసు తిన్నావా, తినలే అంటే కూడా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వేరే దేశంలో మాట్లాడేవాడు ఉన్నాడు, పలకరించేవాడు ఉన్నాడు. మన దేశం చాలా గొప్ప దేశం అండి. ప్రతి పక్కిల్లోడు వేరే కులపోడు, ప్రతి ఒక 50 కడపలు దాటితే వేరే మతపోడు, 50 ఒక 5 కిలోమీటర్లు దాటితే భాష మారుతూ ఉంటుంది. ఇక్కడ 50 కిలోమీటర్లు మీ భాష డిఫరెంట్ ఉంటుంది. ఇంత కాంప్లెక్స్ ఉన్నా కూడా దేశం అంతా ఒకటే దాటి ఉంటుంది. అది ఈ దేశంలో ఉన్న గొప్పతనం. మీకు ఇప్పుడు ఇంకేమన్నా కొత్త యాక్టివిటీస్ చేస్తున్నారా? ఇంకుడు గుంతల మీద ఇంకేమన్నా వేరే స్టేట్ ఆఫర్ వచ్చి పోతున్నారా? లేదు, ముఖ్యంగా ఈ ఏరియాలోనే ఎక్కువ ప్రాబ్లం ఉందండి. నార్థన్ స్టేట్స్లో ఈ ప్రాబ్లం లేదు. నేను స్టడీ చేశాను, చాలా చూశాను. నార్థన్ స్టేట్లో బీహార్లో కానీ, పంజాబ్లో కానీ, అస్సాంలో కానీ, ఇక్కడ మన యూపీలో కానీ, ఎక్కడ ప్రాబ్లం అంతా ఇటు సైడే ఎక్కువ ఉందండి. ఇవి ఫాస్ట్గా డెవలప్ అయ్యాయండి ఈ నగరాలు. కాంక్రీట్ జంగల్స్ అయ్యాయి. ఇవి హైదరాబాద్లోనే ఇంకా ప్రాబ్లం వస్తుంది. నీటి ఎద్దడి వస్తే నీళ్ళు ఎక్కువ వస్తే అన్ని ఇళ్ళు మురుగుతాయి, లేకుంటే నీళ్ళే ఉండవు. ఆ ప్రాబ్లం ఉంటుందండి. ట్యాంకర్ కొనుక్కోవాల్సిన దుస్థితి రావద్దండి. మీకు హైదరాబాద్లో ఇల్లు ఉందంటే మీ ఇంట్లో ఒక ఇంకుడు గుంత ఉండాలి కంపల్సరీ. మేము మా బిహెచ్ఎల్ది ఎంప్లాయీస్ సొసైటీ ఒకటి ఫామ్ చేసి గచ్చిబౌలి దాటినాక ఒక ఇండిపెండెంట్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కట్టించాం. 1261 విల్లాస్ ఉన్నాయి. ఆ రోజుల్లోనే మేము ప్లాన్ చేసి 2018లో సిస్టమేటిక్గా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత కట్టి, కామన్ ఏరియాస్లో ఇంకుడు గుంత కట్టాము. ఇప్పుడు ఎంత బాగున్నాయి అక్కడ, నీళ్ళు ప్రాబ్లం లేదండి. ఇంతవరకు అలా వాటర్ సప్లై లేదు, మంజీరా సప్లై లేదు. నో డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ అవుట్ సైడ్, మేమే సప్లై చేసుకుంటాం. అంటే మీ ఫ్లాట్ ఉంది అక్కడ మీది? నాకు కూడా విల్లా, ఇండిపెండెంట్ విల్లా. ఎక్కడ ఇది? అది గచ్చిబౌలి చౌరస్తా నుండి 3-4 కిలోమీటర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటగానే. ఇప్పుడు అది రిచెస్ట్ ప్లేస్ ఇప్పుడు అది. అవునండి. ఇప్పుడు మేము అప్పుడు అందరము ఊరికే 2 లక్షలు, 1,50,000 అట్లా 10,000, 20,000 అట్లా కట్టింది. దాదాపు 29 లక్షలు ఏమో కట్టాం, 29 లక్షలు. 13 కోట్లు ఒక విల్లా. ఒక ఫ్లాట్ 3 కోట్లు ఒక విల్లా. అంటే మనం డబ్బులు ప్రాపర్గా సేవ్ చేసుకుంటే, ప్రాపర్ టైంలో కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రాబ్లం ఏం రాదండి. చాలా క్రమశిక్షణ ఉంది. అంటే మీరు ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేయాలి, చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. ప్రతిదీ చేయాలి. చేసుకుంటే ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఫస్ట్ చదువు అండి. మనకు ఇది అడ్డంకు అనేది ఉండదు చదవడానికి. విశ్వేశ్వరయ్య గారు తెలిసి ఉంటారు మీకు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన ఆఫీస్ పని మీద పోయేవాడు. పోయి లైట్ వేసుకొని, ఇప్పుడు ఎవరో ఊర్లో వెళ్తే భూస్వామి ఇంటారో ఎవరి ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళు విడిదీస్తారు, వాళ్ళు ఉండడానికి కూడా ఇస్తారు. ఆయన ఆఫీస్ జాబ్ అయిపోయేదాకా వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ డే గురించి ప్లాన్స్, డ్రాయింగ్స్ అన్నీ చేసుకునేవాడు. చేసుకొని ఆ ల్యాంప్ లైట్ స్విచ్ ఆఫ్ చేసి కందిలు వెలిగించుకొని చిన్నది అయినా తెచ్చుకునేవాడు, బుడ్డి లేదా క్యాండిల్, దానికి పుస్తకం చదువుకునేవాడు. ఎందుకట్లా? అది గవర్నమెంట్ డ్యూటీకి నేను మీరు ఇచ్చి వాడుకున్నాను. ఇది నేను చదువుకుంటున్నాను.
అంత నిజాయితీ. విశ్వేశ్వరయ్య గారి గురించి అవునవును. అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆ లైట్ అంటే గవర్నమెంట్ వాడొద్ది అంతే. వాడారు. గవర్నమెంట్ ఇల్లు ఉండదు అక్కడ, గవర్నమెంట్ ఎవరో ఒక భూస్వామి ఇంట్లో ఇస్తారు. ఆ భూస్వామి అడిగాడు, ఏంటి అదే లైట్ చదువుకోవచ్చు కదా నువ్వు, ఎందుకంటే లేదండి ఇప్పటిదాకా నేను గవర్నమెంట్ డ్యూటీ చేశాను, అది అయిపోయింది, ఇప్పుడు నా పర్సనల్గా నేను చదువుకోవాలి. అందులో నేర్చుకోవడం ఎంత పెద్ద పాఠం ఉంది. అంటే అట్లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఇలాంటి వాళ్ళు ఉన్నారు. రామకృష్ణ పరమహంస కలకత్తా వెళ్ళినప్పుడు ఏడ్చానండి అప్పుడు. ఆయన పెద్ద సెయింట్. ఆయన అక్కడ వేషగృహాలు ఎక్కువ ఉండేవి. పొద్దున్న 4 గంటలకు లేచి ఆయన అలా వాకిళ్ళని ఊడ్చేవాడు. ఒకరోజు పట్టుకున్నారు, ఎవరు రోజు ఊడ్చిపోతున్నారు ఏంటంటే పొద్దున్న పట్టుకొని వాళ్ళు, ఏం స్వామి మీరు ఇట్లా చేస్తున్నారు, మేమెంత ఇది మేము మా బతికే అమ్మ మీరంతా అలసిపోయి ఉంటారమ్మా, మీరు పొద్దున్న లేచి ఎక్కడ పని చేసుకుంటారు. ఎంత లెర్నింగ్ ఉందండి అక్కడ, ఎంత లెర్నింగ్ ఉందండి. అట్లా చాలా మహానుభావుడు ఆయన, చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు మన శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, అది చిన్న మాట కాదండి. ఆయనకు బట్టలు లేకపోతే ఒకటే డ్రెస్సు, అవి పుస్తకాలన్నీ నెత్తిన పెట్టుకొని ఈదుకొని చెరువు దాటి అవే బట్టలు వేసుకొని. కానీ ఇక్కడ రైలు పట్టాలు తప్పినప్పుడు ఇన్సిడెంట్ అయిందంట కదా, ఆయన వచ్చినప్పుడు ఏమైంది? ఆయన రైలు పట్టాలి, ఆయన హైదరాబాద్ కాదు ఒక స్టేట్కి వచ్చాడు. ఆయన రైల్వే మినిస్టర్. అదే మన ఇదే ఘటన, మన ప్యారడైస్ ఓనర్ చనిపోయింది ఘటనలో. ఆయన వచ్చినప్పుడు ఏమైంది, అందరూ పోయి రైల్వే మినిస్టర్ వస్తున్నాడు పోదామని అందరు పోయారు. అందరు పోయి ఫస్ట్ క్లాస్ దగ్గర వస్తారు కదా, మినిస్టర్ అంటే పెద్దోడు కదా, పెద్ద ర్యాంకు, ఆయనకు మంది మార్బలం ఉంటుంది. ఆయన పోయి చూస్తారు, సార్ లేడు, మంత్రి గారు లేరు అంటే ఏసీ బోగిలు ఉంటాడు అనుకున్నారు. ఏసీ ఉండదు అప్పుడు, ఫస్ట్ క్లాస్. ఈయన థర్డ్ క్లాస్, చెక్కలు ఉంటుండే ముందు, థర్డ్ క్లాస్ ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్లో ఉంటాయి, ఆ చెక్కలు దాంట్లోకి వెళ్ళి దిగుతుండే. అరే మంత్రిజీ ఉదవుతారు కదా అందరూ, మరి ఇక్కడ అక్కడ పరిగెత్తుకెళ్తే, క్యా సార్ మీరు మినిస్టరు, మీరు అక్కడ, నేను గరీబోని పోయి, అది డ్యూటీ, నేను ఇది చూడనీకి వచ్చిన, థర్డ్ క్లాస్కి వెళ్ళి దిగింది. వీళ్ళందరి దగ్గర మనకు ఎన్నో ఉన్న ఉదాహరణలండి, చాలా ఉదాహరణలు. హైదరాబాద్లో ఇప్పుడు ట్యాంక్ బండ్ కట్టించాడు నిజాం సర్కార్. మంచినీళ్ళకి ఇబ్బంది రావద్దు నగర ప్రజలకు అనేది ఉద్దేశం. 512 ఫీట్ల డెప్త్ ఉంటుంది వాటర్, 512 ఫీట్లు మ్యాన్ మేడ్ ఇది లేక్ అది. అవన్నీ కట్టించడానికి ఈ వడ్డెర జాతి అని ఒకటి ఉంటారు, ఒక కులం. అవునవును. వాళ్ళు రాళ్ళు చెక్కే కులం. అవన్నీ కవాడిగులో చెక్కేవాళ్ళు రాళ్ళు. వాళ్ళు కావడిలో పెట్టుకొని పోయి ట్యాంక్ బండ్ దగ్గర ఆ గోడ కింద నుండి కట్టుకోవడానికి. అందుకే కావాడిగూడ అని వచ్చింది. కావడి రాళ్ళు మోసారు కాబట్టి కావాడిగూడ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ప్లాన్ అండి. అవునవును. తమిళనాడు కంటే, చెన్నై కంటే ముందు కరెంట్ హైదరాబాద్లో వచ్చింది. అట్లా మహానుభావులు చాలామంది ఉన్నారండి. మనం ఒక్కొక్కరి దగ్గర ఒకటి నేర్చుకోవచ్చు. ఎస్ ఎస్. కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆయన లాస్ట్ అదే కిరాయి ఇంట్లో చనిపోయాడండి. పెద్ద మనిషి. సార్ మొత్తం అంటే మీ జీవితాన్ని టర్న్ చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, ఇట్లే మీ వ్యక్తిగత జీవితం ఇట్లాంటి వాళ్ళు, జీవితాలు టర్న్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళే చదవడానికి. ఇప్పుడు మన పిల్లలు చదివిస్తే చదవట్లేదు, వాళ్ళ పాఠాలే చదవట్లేదు. చాలా మటుకు సమాజంలో మనకు నేర్చుకోవడానికి ఇండియాలో ఉన్నంత కల్చరు ఎక్కడ తెలియదండి. మీకు ఏదన్నా దొరుకుతుందండి. ఎస్, కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఆంజనేయులు గారు వారే అన్నారు, 40-50 సంవత్సరాలుగా వారు సర్వీస్ చేస్తున్నారు. సేవలో ప్రధానమైనది ఇంకుడు గుంతలు. ఇంకుడు గుంతలు ఇవాళ హైదరాబాదు నగరంతో పాటుగా వారు చెప్పినట్టు 5-6 రాష్ట్రాలలో కొన్ని వేల కుటుంబాలు, కొన్ని వేల ఇండ్లకు ఆయన ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి, మీరు వారి ఇంటర్వ్యూలు, వారికి సంబంధించిన కథనాలు పత్రికల్లో వచ్చినాయి, చాలా ఉన్నాయి. వీలుంటే అవి కూడా చూడండి. థ్యాంక్ యూ.